తీసుకున్న పువ్వాడ అజయ్ గారు ఉన్నారు. అవన్నీ కూడా వాపస్ ఇచ్చి ఆ ప్రజల్ని మేము కాపాడుకోగలుగుతాం. మీరు ఎంపీ కావాలనుకుంటున్నారు. ఖమ్మం నుంచి ఎంపీ కావాలనుకుంటున్నారా? ఎంపీ కావాలనుకుంటున్నారా? ఏవండి మీరు నన్ను ఎంపీ గుర్తించకపోయినా ఇంకే జిల్లా మళ్ళీ వెళ్ళినా ఎంపీ కావాలనుకుంటున్నారు. నన్ను చూస్తానే ఖమ్మం అనేది మాత్రం సహజం. నేను పార్లమెంట్లో ఉన్న రోజులు నా పేరు పెట్టి కూడా పిలిచేవాళ్ళు కాదు. హే ఖమ్మం, హలో ఖమ్మం, రా 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 అని అనేవారు. నా పేరే ఖమ్మంగా మార్చేశారు. కాబట్టి మీరు రేణుకా చౌదరిని ఖమ్మం నుంచి తీసేసిన, ఖమ్మం నుంచి రేణుకా చౌదరిని తీసేసిన, రెండూ ఒకటే అనేది ఎవరు కూడా తొందరలో మర్చిపోరు. ఇంకొక 20 సంవత్సరాలు. ఫైనల్ క్వశ్చన్, అసలు మీ రాజకీయ గోల్ ఏంటి? ఎందుకంటే ఇంతకు ముందు ఎంపీ అభ్యర్థికి ఉండాల్సింది ఇది, ఎమ్మెల్యే అభ్యర్థికి ఉండాల్సింది ఇది అని చెప్పారు. కాబట్టి నేను నా పరిధిలో అంటున్నాను. కానీ రేవంత్ రెడ్డిని తీసుకుంటే ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు, అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు, తర్వాత ఎంపీకి పోటీ చేసి గెలిచారు, తర్వాత పీసీసీ అయ్యారు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత బలమైన సీనియర్ నాయకురాలుగా ఉన్న రేణుకా చౌదరి రాజకీయ గోల్ ఏంటి? రాజకీయ గోల్ ఏంటి? ఒక కాంగ్రెస్ మనిషిగా బతికి ఒక కాంగ్రెస్ నైతిక విలువలన్నీ కూడా మనం గమనించి గ్రహించి కాంగ్రెస్ సిద్ధాంతాలు, కాంగ్రెస్ ఆలోచన విధానాలు, లక్ష్యం ఏంటనేది, ఎందుకంటే ఈ దేశ చరిత్రతో ముడిపడిన పార్టీ ఇది. 100 సంవత్సరాలు 130 సంవత్సరాల పైన అనుభవం ఉన్న పార్టీ ఇది. ఈ దేశ గత చరిత్రలో తిరగేస్తే సువర్ణ అక్షరాలతో రాసిన పేరు కాంగ్రెస్నే మీకు కనిపిస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఇది మర్చిపోరు. ఖాదీ అనే వస్త్రం మేము కాంగ్రెస్ గురించి అడగలేదు, మీ రాజకీయ అంతిమ గోల్ ఏంటి? నా అంతిమ గోల్ అంతే, టు లివ్ లైక్ అ వెరీ గుడ్ సిటిజన్. ఆదర్శ సిటిజన్గా ఉండి ఒక ఆడమనిషి ఇంతవరకు చేరగలుగుతుందని నా కోరికలు లేవు. నాకు సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలనే కోరికలు నాకు లేవు. సో ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ఖమ్మం టికెట్ కోసం అప్లై చేశారో వాళ్ళకి మీరు ఏదైనా విజ్ఞప్తి చేస్తారా ఇప్పుడు ఆర్టీవీ కెమెరా సాక్షిగా? విజ్ఞప్తి చేసేది ఒక్కటే, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా. ఇది మీరు గుర్తించాలంటే గతంలో పనిచేసిన కార్యకర్తలందరినీ మీరు గ్రహించాలి, గుర్తించాలి, గమనించాలి. కార్యకర్తలందరినీ కలుపుకొని, ఎందుకంటే మేము ఎదురీత ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ క్యాంటీగా, బీజేపీ క్యాంటీగా, కమ్యూనిస్టులతో కూడా ఘర్షణ పడిన రోజులు ఉన్నాయి. కాబట్టి అక్కడ వేసిన పునాది ఓన్లీ కాంగ్రెస్. మీరు గ్రహించి అది మీరు ఆహ్వానిస్తే కానీ మీకు కూడా. ఉదయపూర్ డిక్లరేషన్ కి కట్టుబడి మీ కుటుంబ సభ్యులుగా టికెట్ అడగొద్దు అని చెప్తారా? నేను అవన్నీ చెప్పనండి. ఉదయపూర్ డిక్లరేషన్ చెప్పేదానికి నేను లేను, ఇప్పుడు అనేదానికి అంతకంటే లేను. ఈ నిర్ణయాలు చాలామంది ఉన్నారు మాకు, ఇన్ఛార్జీలు, అబ్జర్వర్లు, కేంద్రం. సో వాళ్ళు చూసుకుంటారు. ఐఎమ్ నాట్ డిస్టర్బ్. సో ఫైనల్ గా ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి.